ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. హీ షల్ ప్రిజర్వ్ యువర్ సోల్. దేవుడు మన ప్రాణమును కాపాడే దేవుడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నా పరిస్థితి ఏంటి, ఈ అనారోగ్యంతో నేను బ్రతుకుతానా, చావు మీద నీకు మరి రకరకాల కోరికలు రావచ్చు, ఎందుకోసం ఈ నొప్పులు వస్తున్నాయి, ఎందుకోసం నేను బ్రతుకుతున్నాను, ఎందుకు ఈ బాధలు, ఈ సమస్యలు తీరవా ఏంటి అని సూసైడల్ థాట్స్ రావచ్చు, నెగటివ్ థాట్స్ రావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీ ప్రాణమును కాపాడుతాడు. అపవాది ఎప్పుడు కూడా మన మైండ్ మీద అటాక్ చేస్తాడు. కాబట్టి మన మైండ్ని రూపాంతరం చెందించే దేవుడు మన దేవుడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నువ్వు ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఈ భూలోకంని వదిలిపెట్టి వెళ్ళవు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఐ హోల్డ్ ద కీస్ ఆఫ్ ద డెత్ అండ్ గ్రేవ్. మరణపు తాళాలు దేవుని చేతిలో ఉంది. మనము ఏ రోజు చనిపోవాలి, ఎప్పుడు చనిపోవాలని దేవుడికి తెలుసు. అందుకే మనకు దీర్ఘాయువునివ్వడానికి ఆయన అర్ధాయువులో చనిపోయాడు. కాబట్టి ఎవరు కూడా సగంలో చనిపోరు. చావు మీద నీకు ఈరోజు భయం ఉందేమో, మరణ భయము నుంచి విడిపించాడు నీ యేసయ్య, నా యేసయ్య. కంప్లీట్గా మన డేస్ ఫుల్ఫిల్ అయ్యి ఆయుష్తోనే మనము ఈ లోకాన్ని విడిచిపెడతాము. మన డేస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నీ ప్రాణమును, నా ప్రాణమును, మన ప్రాణమును కాపాడే దేవుడు కుడి పక్కన, మన పక్కన ఎప్పుడూ అండగానే ఉంటాడు. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace.